ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. మరి రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియులారా, నా ప్రార్థన యందు నిన్ను ఎడతెగక జ్ఞాపకం. చూడండి, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా దూర ప్రాంతంలో ఉంటే వాళ్ళు ఒకవేళ సమస్యల్లో కష్టాల్లో ఉన్నారనుకోండి, మీరు ఇక్కడి నుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తారు. ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లలు దూరం ఎక్కడైనా చదువుకుంటున్నాడు, ఆ చదువుతున్నప్పుడు సాతానుడు వాళ్ళని శోధిస్తాడండి. ఇక్కడ మీరు ఎడతెగక మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని అగ్ని కంచి కాపాడతాడు. అలాగే ఒకవేళ నీ భర్త తల్లి ఎక్కడన్నా దూరదేశంలో ఉద్యోగానికి వెళ్ళి ఉంటే నీ భర్త ఏ శోధనలో చిక్కకుండా ఉన్నట్లు, అతనికి అపాయం కలుగుకున్నట్లు నీవు ఇక్కడ ఎడతెగక అతని కొరకు ప్రార్థన చేయాలి. అలాగే విశ్వాసులారా, మీ తోటి విశ్వాసుల్ని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులుగా మీరు సంఘం కొరకు ఎడతెగక ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు ఎడతెగక ప్రార్థన చేయాలి. మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలండి. ఒకవేళ అనారోగ్యంతో ఎవరు ఉన్నారా వాళ్ళ కోసం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఎడతెగక ప్రార్థించాలి. కనుక ప్రార్థన అన్నిటికీ మందండి. ప్రార్థన నీ యొక్క హృదయానికి మందు ఇస్తుంది, సమాధానానికి మందు. ప్రార్థన దూరంలో ఉన్న వారికి, దగ్గరలో ఉన్న వారికి సహాయం చేస్తుంది. కాబట్టి ప్రతి దినము ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యుల కొరకు, మీ సంఘ బిడ్డల కోసము, లేదా దేశ ప్రజల కోసము, కష్టాలు ఉన్న వారి కోసము ప్రార్థించడం మర్చిపోకండి. కాబట్టి అట్టి కృప దేవుడిచ్చిలాగా ప్రార్థించేద్దాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ఈ యొక్క వాగ్దానం ఉన్న బిడ్డలకి మీరు తోడుండండి. ఎవరైతే దూరదేశాల్లో ఆయా కష్టపడినైనా పనిచేస్తూ ఇబ్బందులు ఉన్నారో తెలుగు ప్రజలకి సహాయం చేయండి నా ప్రభా. ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రతి యువకులు సెల్ ఫోన్ అనే భయంకరమైన అడిక్ట్కి గురైనారయ్యా, అందులో నుంచి ప్రజల్ని విడిపించిన ప్రభా. అయా, ఈ దినమున శుభకార్యాలు ఎవరైతే తలపెట్టారో వారికి మీరు సహాయం చేయండి. వివాహానికి కావాల్సిన ఆర్థిక సహాయం దయచిన ప్రభా. ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి మంచి సంబంధాలు దయచండి. ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తారో వారికి ఉద్యోగాలు సహాయం చేయండి. ఎవరైతే అయా డిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారో ఆ బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి సహాయం చేయండి ప్రభా. మరొకసారి నా ఉదయకాల పుట్టినరోజు వివాహం జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.